దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఘనదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మరి ఒకసారి మనమందరము కూడా దేవుణ్ణి స్తుతించటానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఘనదేవునికి మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రియులారా, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధిని బట్టి వందనాలు ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మదేవుడా, నువ్వు లేకుంటే మేము మాట్లాడలేను, నువ్వు లేకుంటే నేను పాడలేను ప్రభు. నీకు వందనాలు తండ్రి. ఒకసారి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించమని, నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభువా. ఆత్మదేవుడా, నువ్వే సహాయం చేసి నడిపించమని, నన్ను మరుగు చేసి మహిమ పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక పాట పాడుకొని మనమందరం కూడా దేవుణ్ణి మహింపరుచుకుందాం. ప్రియులారా, ఒక పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా, నీ ఫలమేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా, నీ ఫలమేది? గడచిన ఏళ్ళన్నీ కాచిన గాని, మూడేళ్ళగా నిన్ను వెదకిన గాని కనకున్నదే వెదకిన ఫలమేమి? కానకున్నదే వెదకిన ఫలమేమి? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా, నీ ఫలమేది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదెను తోటలో నీ పితరుడు సిగ్గు కప్పినాడు ఆదాము తండ్రికి. ఏదెను తోటలో నీ పితరుడు సిగ్గు కప్పినాడు ఆదాము తండ్రికి. ఏపుగా పెరిగాము, కాపుకాయ కొన్నాము. ఏపుగా పెరిగాము, కాపుకాయ కొన్నాము. ఏనాటికి తండ్రి ఆశ తీరేది? ఏనాటికి తండ్రి ఆశ తీరేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా, నీ ఫలమేది? హల్లెలూయా. కొంచెం సౌండ్ ప్లీజ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ ఫలము ఫలించకపోయినచో వేరున ఉన్నది గొడ్డలి నీ కోసమే.
ఆత్మీయ ఫలము ఫలించకపోయినచో వేరున ఉన్నది గొడ్డలి నీ కోసమే. ఆత్మకు నరకమే అగ్నికాయమే, ఆత్మకు నరకమే అగ్నికాయమే. ఫలిస్తే నీకు పరలోక భాగ్యమే, ఫలిస్తే మనకు పరలోక భాగ్యమే. ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? హల్లెలూయా. రాజైన హిజ్కియా మరణపు వేళలో నలిగినది అంజూర ఫలము. మరణకరమైన రోగము నుండి స్వస్థతను సగినది అంజూర ఫలము. చూపునకు పుష్కలమే, కపునకు నిష్ఫలమే. చూపునకు పుష్కలమే, కపునకు నిష్ఫలమే. ఎంతకాలం ఉన్న తండ్రికి భారమే, ఎంతకాలం ఉన్న తండ్రికి భారమే. ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? గడచిన ఏళ్ళల్ని కాచిన గాని, మూడేళ్ళగా నిన్ను వెదకిన గాని కనకున్నదే వెదకిన ఫలమేమి కానకున్నదే, వెదకిన ఫలమేమి? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఘనదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఘనదేవునికి మనం అందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రియులారా, ఈ సమయంలో మనము వాక్య భాగంలోకి వెళ్దాం. ముందుగా ప్రకటించుకున్నటువంటి విధంగా ప్రియులారా, మరి యేసుని ఏ ప్రవక్తలతో పోల్చారు అనేటువంటి టాపిక్ను మనం మాట్లాడుకుందాం ప్రియులారా. మరి చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలో ప్రభుల వారు మరి ఆయన తన శిష్యులని తన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారు అనేటువంటి మాటలో వారిని అడగటం జరిగింది ప్రియులారా. చూడండి, ఆ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి. యేసు పిలుపుదైన కైసరా ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని అనెను. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు
సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ జనులు మరి ఏమనుకుంటున్నారు? మనిషి కుమారుడు ఎవడని మరి జనులు చెప్పుకొనుచున్నారు అని ప్రశ్నకు మరి శిష్యులు ఇచ్చినటువంటి జవాబు, కొందరు ఈయన బాప్తిస్మిచ్చే యోహాను అని కొందరు అనుకుంటున్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం. కొందరు ఏమనుకున్నారు? ఏలియా అన్నారు. కొందరు యిర్మియా అన్నారు. దేవునికి స్తోత్రం. మనం చూసినట్లయితే ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని యిర్మియా అని, ఏలియా అని ఈ విధంగా మరి ఎందుకు అన్నారు, ఎందుకు పోల్చారు అని మనం చూసినట్లయితే మరి చూడండి, బాప్తిస్మిచ్చే యోహానుతోటి ఎందుకు పోల్చారు, బాప్తిస్మిచ్చే యోహానుతోటి ఎందుకు పోల్చారు అని మనం చూసినట్లయితే ప్రియులారా, మరి ఈ బాప్తిస్మిచ్చే యోహాను మరి ఈయన యొక్క విధానం దాదాపుగా ఇజ్రాయేలీలందరూ కూడా ప్రియులారా ప్రవక్తలు వస్తూనే ఉన్నారు. ఈ ప్రవక్తలందరూ కూడా మరి వస్తూ ప్రవచనాలు చెప్తూ ప్రజలకి దేవుని మాట తీసుకొచ్చి ఆదరిస్తూ ఉన్నటువంటి విధానం ఇజ్రాయేలులో కనబడుతూ ఉంటుంది. అయితే ప్రియులారా, మలాకీ గ్రంథము తర్వాత, మలాకీ ప్రవక్త తర్వాత దాదాపుగా 400 సంవత్సరాలు గ్యాప్, మాట లేదు, దేవుని దగ్గర నుంచి ఒక మాట లేదు ఇజ్రాయేల్ జనాంగానికి. దేవుని దగ్గర నుంచి ఒక ప్రవచనము లేదు, దేవుని దగ్గర నుంచి ఒక మరి ప్రశ్న లేదు, జవాబు లేదు, దేవుని దగ్గర నుంచి ఒక మాట ఎప్పుడూ రాలేదు. 400 సంవత్సరాలు అది మరి ఆ సంవత్సరాలన్నీ కూడా ప్రియులారా దేవుడు ఇజ్రాయేలీతోటి మాట్లాడకుండా ఉన్నాడు. ఆ తర్వాత ప్రియులారా బాప్తిస్మిచ్చు యోహాను వచ్చాడు. దేవునికి స్తోత్రం. బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యోదయ అరణ్యములో మరి రాజుకు ముందుగా మరి దూతలు వస్తూ ఉంటారు. కాబట్టి రాజుల రాజు, ప్రభువుల ప్రభు, మెస్సియా, దేవుని కుమారుడు, మరి ఆయన ఈ లోకములో ప్రభు అయి ఉన్నాడు, ఈ లోకానికి రక్షకుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు పంపించేటువంటి రాజు ఈ లోకంలోకి రాబోచున్నాడు గనుక ఆ రాజుకు ముందుగా మరి బాప్తిస్మిచ్చే యోహాను ఒక త్రోవను సరళము చేయువాడుగా ఈ బాప్తిస్మిచ్చే యోహాన్ని 400 సంవత్సరాల తర్వాత ఆ గ్యాప్ తర్వాత ఈ బాప్తిస్మిచ్చే యోహాను వచ్చి ఆయన మరి అరణ్యములో ప్రకటన చేస్తున్నాడట. ఎక్కడ చేస్తున్నాడండి? అరణ్యములో అంటే ప్రియులారా, అరణ్యములో మనుషులు ఉంటారా? ఉండరు. కానీ చూడండి, మత్తయి సువార్తలో 3వ అధ్యాయములో ఆ దినముల యందు బాప్తిస్మిచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందండి. యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయు నొక్కని శబ్దము. దేవునికి స్తోత్రం. అరణ్యములో ప్రకటన చేశాడు, కానీ ఆయన ఇళ్లల్లో ప్రకటన చేసినట్లుగా మనకి ఎక్కడా కనబడలేదు బాప్తిస్మిచ్చే యోహాను గురించి. దేవునికి స్తోత్రం. ఆయన గురించి
ఈ 4 సువార్తలలో కంపల్సరిగా మరి రాపిచ్చాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకు అంటే మెస్సియాకు ముందుగా, రారాజుకు ముందుగా, ప్రభువుకు ముందుగా ఈ బాప్తిస్మిచ్చే యోహాను ఒక దూతగా రావలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ బాప్తిస్మిచ్చే యోహాను ఒక అద్భుతం చేయలేదు, ఒక మహత్కార్యం చేయలేదు, ఒక సూచక క్రియ చేయలేదు. ఈయన వచ్చి ఆత్మతో నింపబడిన వాడై, పుట్టినది మొదలుకొని దేవుని ఆత్మతో నింపబడిన వాడై ఈయన అరణ్యములో ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈయన అరణ్యములో ప్రకటన చేస్తూ ఉన్నాడు. అరణ్యములో మరి దేవుని గురించినటువంటి సమాచారాన్ని అందిస్తూ ఉన్నాడు. మారు మనసు పొందండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. మారు మనసు అరణ్యములో ఎవరుంటారండి? అరణ్యములో ఎవరుంటారండి ప్రకటించటానికి? కానీ ఈయన అరణ్యములో ప్రకటిస్తూ ఉంటే ఈ బాప్తిస్మిచ్చి యొక్క యోహాను యొక్క విధానం ఏంటి అంటే, ఆయన అరణ్యములో ప్రకటన చేస్తూ ఉంటే ఇళ్లల్లో ఉన్నటువంటి, ఊర్లల్లో ఉన్నటువంటి జనాలు ఆయన దగ్గరికి పరుగులెత్తుకుంటూ వెళ్ళారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు అంటే పిల్లరా, ఆయన ఏ నియమాన్ని మరి చేయాలని ఆ యొక్క వ్యక్తికి చెప్తాడో ఆ నియమాన్ని పాటించినప్పుడు దేవుడు అతను అరణ్యములో ప్రకటన చేసినా, ఇంకెక్కడ ప్రకటన చేసినా కానీ పిల్లరా, ఆ యొక్క వ్యక్తి దగ్గరికి జనులు వెళ్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, అరణ్యములో కేక వేయునొక శబ్దము అని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెప్పబడినవాడు ఇతడే. యోహాను ఇతను జీవిత స్టైలు ఏ విధంగా ఉన్నది? ఒంటె రోమముల వస్త్రములు, మరి మొల చుట్టూ తోలుదెట్ట ధరించుకునేవాడు, మిడతలో అడవితేన ఇతని యొక్క ఆహారం. ఇతను మరి చూడండి, మరి 5వ వచనం నేను చదువుతున్నాను. ఆ సమయమున యెరూషలేము వారును, యోదయ వారందరూ, యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి, దేవునికి స్తోత్రం. ఎవరిచ్చారండి? అరణ్యములో ప్రకటన చేస్తుంటే మరి ఆయన దగ్గరికి యెరూషలేము వారు వచ్చారు, యోదయ వారు వచ్చారు, మరి యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ కూడా అతని యొద్దకు వచ్చారు. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచున్నారు. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? ఇతను తిడుతున్నాడు, ఇంకా తిడుతూనే ఉన్నాడు. ఓ సర్ప సంతానమా అంటున్నాడు. సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మరి అబ్రహాము మాకు తండ్రి అని మీరు మరి అనుకుంటున్నారేమో. ఈ రాళ్ళ వలన అబ్రహాముకు సంతానము కలిగించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో? అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను. మంచి ఫలాలు ఫలించండి, మారు మనసును పొందండి. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందండి, మంచి ఫలాలు ఫలించండి, మంచి క్రియలు చేయండి, చెడును వదిలిపెట్టండి. ఈయన యొక్క బోధ కఠినమైనటువంటి బోధ, కఠినంగా బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కఠినమైనటువంటి బోధ చేస్తూ ఉన్నాడు. అబ్రహాము మాకు తండ్రి అని మీరు ఉల్లాసపడమాకండి. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడు. దేవునికి స్తోత్రం అని
ప్రకటన రూఢిగా అంటే ఆయన మరి కఠినంగా బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కఠినమైనటువంటి బోధ యేసుక్రీస్తు ప్రభువారు కూడా కఠినంగానే బోధించాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మరి అరణ్యములో ప్రకటన చేస్తుంటే జనులందరూ కూడా మరి ఆయన దగ్గరికి వెళ్ళారు. గ్రామాల్లో నుంచి వెళ్ళారు, వాళ్ళ ఇళ్లల్లో నుంచి వెళ్ళారు. యెరూషలేము నుంచి, యోదయ నుంచి, ఆయా ప్రాంతాల నుంచి, యోర్దాను నదీ ప్రాంతముల నుంచి ఆయన దగ్గరకు వచ్చి ఆయన బోధ చేస్తుంటే మారు మనసు పొంది వాళ్ళు బాప్తిసం పొందుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఆ బాప్తిసం పొందుకునేటువంటి వారితోటి ఈయన మాట్లాడుతున్నటువంటి మాట, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను మరి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో, రాబోవు ఉగ్రతను గురించి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో అని కఠినమైనటువంటి బోధ చేస్తూ ఉన్నాడు. ఈయన ఒక మాట చెప్తే మరి ఆయన ప్రకటన చేస్తూ ఉంటే జనాలు మరి ఇళ్లల్లో ఉన్నటువంటి వారు అరణ్యములోకి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. అరణ్యములో కేక పెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట చెప్పినప్పుడు మరి ఆ మాట ప్రకారము అందరూ కూడా ప్రవర్తించారు. ఆ 12 మంది శిష్యులలో మరి వారు మరి తమ తండ్రి గారి దగ్గర వలలో మరి బాగు చేసుకుని చుండగా వారిని పిలిచాడు. శిష్యులందరిని కూడా పిలుస్తూ ఉన్నాడు. పిలిచినప్పుడు వారు రెండో మాట మాట్లాడలేదండి. మాట్లాడకుండా ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకోసమే బాప్తిసమిచ్చి యోహానుతోటి మరి ప్రభుల వారిని పోల్చారు. దేవునికి స్తోత్రం. బాప్తిసమిచ్చి యోహానుతో పోలవటానికి గల కారణం ఏంటి అంటే ఆయన బోధ కఠినంగా ఉన్నది. బాప్తిసమిచ్చి యోహానుది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధ కూడా కఠినంగానే ఉన్నది. ఖరాఖండిగా ఖండించి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఆయన కనికరించాడు కూడా. కాబట్టి బాప్తిసమిచ్చి యోహాను ఏ విధంగా అయితే అరణ్యములో ప్రకటన చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళారు, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు మరి తన శిష్యులని నన్ను వెంబడించండి అనగానే మరి పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళందరూ కూడా ఆయన్ని వెంబడించినట్లుగా రెండవ మాట మాట్లాడకుండా ఆయన్ని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మరి బాప్తిసమిచ్చి యోహానుతో పోల్చారు. అదేవిధంగా ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఏలియాతో పోల్చారు. ఏలియా ఏంటి? ఏలియా ఇజ్రాయేల్ యొక్క చరిత్రను మార్చినటువంటి ప్రవక్త. ఏలియా 10 గోత్రాల ప్రజలు మరి యోధా గోత్రము, బెన్యమీను గోత్రము సపరేట్ చేశాడు దేవుడు. మిగతా 10 గోత్రాల వారిని యెరోబాము అనేటువంటి ఎఫ్రాయిము సంతతి వాడైనటువంటి యెరోబాము అనేటువంటి వ్యక్తి పరిపాలన చేస్తూ వీరందరిని కూడా యెరూషలేమునకు పోకుండా మరి బేతేలులో ఒక దూడను, దానులో ఒక దూడను పెట్టి ఆ యొక్క మరి బంగారపు దూడలను పెట్టేసి, బంగారు విగ్రహాలను పెట్టేసి మిమ్మలను ఇజ్రాయేల్ దేశం నుంచి రప్పించిన వారు ఈ దేవుడే అని చెప్పి వారిని విగ్రహారాధనకు ప్రేరేపించాడు. మొట్టమొదటి ఇజ్రాయేలు రాజైనటువంటి యెరోబాము. ఆ క్రమములో ప్రియులారా, ఆయన చెడ్డరాజుగా ఉన్నాడు. ఆ తర్వాత రాజులందరూ కూడా విగ్రహారాధన చేస్తూ దేవుని మాట వినకుండా ఉన్నప్పుడు దేవుడు మరి ఒక ప్రవక్తని పిలిచాడు, ఒక ప్రవక్తని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరే ఏలియా. దేవునికి స్తోత్రం. ఈ ఏలియా మరి మనస్సే గోత్రములో గిలాదు కాపరస్తుడైనటువంటి ఏలియా
మనష్షే గోత్రము నుంచి వచ్చినవాడు. దేవునికి స్తోత్రం. ఈ ఏలియా చూడండి, మరి ఈ ఏలియా ఆహాబు అనేటువంటి రాజు, యెరోబాము సంతతి నుంచి వచ్చినటువంటి ఆహాబు అనేటువంటి రాజు ఇజ్రాయేలీలను మరి విగ్రహారాధనకు ప్రేరేపణ చేస్తూ ఆ యొక్క మరి తన రాజ్యములో ఒక బయలు ప్రవక్తలను పోషిస్తూ యెజెబెలు అనేటువంటి అన్య స్త్రీని పెళ్లి చేసుకొని ఆ యొక్క బయలు దేవతకి పూజలు చేస్తూ బయలుదేవతను మరి ఆరాధన చేస్తూ ఉన్నారు ఇజ్రాయేలీలందరూ కూడా. వారందరినీ ప్రేరేపణ చేసిన వాడు ఆహాబు అనేటువంటి రాజు. ఈ ఆహాబు దుర్మార్గుడు. ఈ ఆహాబు అనేటువంటి రాజు మరి ఇజ్రాయేలీలందరిని కూడా 10 గోత్రాల ప్రజలందరిని కూడా మరి ఏలేవాడిగా ఉన్నాడు. విగ్రహారాధనకు మరి బయలుదేవత మరి ఆ గుడిని కట్టాడు, బలిపీఠమును కట్టాడు, మరి దేవతా స్తంభాన్ని కూడా కట్టాడు. ఈ యొక్క మరి ఆహాబు అనేటువంటి రాజు తన యొక్క భార్య అయినటువంటి యెజెబెలు ప్రేరేపణ చేత మరి బయలు ప్రవక్తలను పోషిస్తూ ఆ యెజెబెలు మరి దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ రాణి మరి ఆహాబు మరి నా మాట వినాలని ఆమె దేవునికి విరోధమైనటువంటి కార్యాలన్నిటిని కూడా ఆహాబు చేత చేపిస్తున్నటువంటి రాణిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో ఈ ఆహాబు అనేటువంటి రాజు దుర్మార్గమైనటువంటి పరిస్థితి, వ్యభిచారం అనగా విగ్రహారాధన చేపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రియులారా మరి ఈ ఏలియా ప్రవక్త మరి మనష్షే గోత్రము నుంచి గిలాదు కాపరస్తుడైనటువంటి ఏలియా అనేటువంటి ప్రవక్త ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ప్రియులారా అక్కడ మరి ఏలియా మనకి కనబడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి, నేను చదువుతున్నాను. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియు తిష్బీయుడైనటువంటి ఏలియా మరి ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైననో వర్షమైననో పడదని ప్రకటించాను. దేవునికి స్తోత్రం. 3.5 సంవత్సరములు వర్షం పడదు, 3.5 సంవత్సరములు మరి మంచు పడదు, కరువు వస్తుంది, పంటలు పండవు. ఎందుకంటే విగ్రహారాధన ఎక్కువైపోయింది. ఆహాబుకి ప్రకటన చేస్తాడు, ఆహాబు దగ్గరకు వచ్చి ప్రకటన చేస్తాడు. ఇట్లా చేసినప్పుడు పిల్లారా మరి దాదాపుగా పంటలు పండవు, కరువు వచ్చేసింది. ఎక్కడ చూసినా కానీ కరువు, భోజనము దొరికేటువంటి పరిస్థితి లేదు. ఈ 3.5 సంవత్సరములో పంటలు పండలేదు. ఈ 3.5 సంవత్సరముల తర్వాత ప్రియులారా మరి ఆ దేవుడు మరి ఏలియా ప్రవక్తతోటి చెప్తాడు. ఈ 3.5 సంవత్సరాలు కూడా మరి ఏలియా పోషింపబడ్డాడు. కేరీతు వాగు దగ్గర మరి ఆ వాగు ఎండిపోయేంత వరకు కూడా అక్కడ పోషింపబడ్డాడు. సారేపతు అనేటువంటి మరి ఊరిలో విధవరాలి చేత పోషించబడినటువంటి మరి ప్రవక్తను మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క ఏలియాను. దేవునికి స్తోత్రం. ఈ కరువు తీరిన తర్వాత ప్రియులారా, ఈ కరువు అయిపోయిన తర్వాత మరి వీళ్ళందరూ కూడా విగ్రహారాధనలో మునిగిపోయి ఉన్నారు కనుక మరి ఆ యొక్క దేవుని మాట ప్రకారము ఆహాబు దగ్గరికి ఏలియా వస్తాడు. వచ్చి మరి నీవు ఆ యెజెబెలు పోషిస్తున్నటువంటి 450 మంది బయలు ప్రవక్తను పిలిపించు, ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా కర్మేలు పర్వతము దగ్గరకు పిలిపించు. ఈ యొక్క బయలు ప్రవక్తలు మరి 450 మంది ఉన్నారు కనుక ప్రజలందరూ కూడా అక్కడికి రావాల్సిందే. ఈ బయలు ప్రవక్తలందరూ కూడా 450 మంది రావాల్సిందే. అందరూ కూడా రండి, అక్కడికి అందరిని కూడా రప్పించు, 10 గోత్రాల ప్రజలందరిని కూడా రప్పించు అని చెప్పి
ఆ యొక్క మరి ఆహాబుకు పిలుపునిచ్చినప్పుడు ప్రియులారా, ఆహాబు వారందరిని కూడా, ప్రజలందరూ కూడా ఆ పర్వతం దగ్గరకు వస్తారు. దేవునికి స్తోత్రం. ఆ పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత ప్రియులారా, మరి ఆ యొక్క మరి ఆహాబుతోటి ఈ యొక్క ఏలియా చెప్తాడు ఒక గొప్ప ఛాలెంజ్. దేవునికి స్తోత్రం. ఏంటి అనంటే, మరి బయలుదేవత దేవుడా లేకుంటే యెహోవా దేవుడా అనేది కనుగొనాలి. కాబట్టి ఆ యొక్క బయలు ప్రవక్తలకి మరి ఒక ఎద్దును ఇవ్వండి. వాళ్ళు బలిపీఠమును కట్టుకుంటారు. కట్టుకొని ఆ బలిపీఠము దగ్గర మరి కట్టెలు వేస్తారు. ఈ యొక్క ఎద్దుని తునకలుగా చేసి దాని మీద పెడతారు. బయలుదేవత వచ్చి ఆ యొక్క ఎద్దులను, ఆ ఎద్దుని అదేవిధంగా కట్టెలను ఆ బలిపీఠం మీద దహనం చేసినప్పుడు బయలుదేవతే నిజమైనటువంటి దేవతని అప్పుడు మీరు నమ్మండి. నాకు ఒక ఎద్దునివ్వండి, నేను 12 గోత్రాల చొప్పున 12 రాళ్లతోటి ఒక బలిపీఠమును కట్టి నా యొక్క ఎద్దును కూడా తునకలు చేసి నీళ్లు పోసి ఆ యొక్క బలిపీఠం మీద పెడతాను. రాళ్లను మరి అదేవిధంగా మరి కట్టెలను కూడా వేసి ఉంచుతాను. మరి నా దేవుని పేరిట నేను ప్రార్థన చేస్తాను. మరి ఏ బలిపీఠాన్ని మరి బయలుదేవత ఆ బలిపీఠాన్ని మరి దహనం చేస్తే మరి బయలే నిజమైన దేవుడిని నమ్మండి. లేదు అంటే నేను కట్టినటువంటి బలిపీఠము నా దేవుని పేరిట, నేను యెహోవా దేవుని పేరిట నేను ప్రార్థన చేస్తాను. మీరు మరి అప్పుడు నా బలిపీఠం మీద ఉన్నటువంటిది దహనము చేయబడితే అప్పుడు యెహోవాయే దేవుడని మీరు నమ్మండి. ఈ రెండింటి మధ్య మీరు ఇరుకునబడి ఎందుకు ఉన్నారు అని చెప్పి ప్రజలతోటి ఒప్పందం చేస్తాడు. ఆ విధంగా ప్రియులారా, ఆ యొక్క మరి బయలు ప్రవక్తలందరూ కూడా 450 మంది ఆ యొక్క బలిపీఠమును కట్టి ఎద్దులు తునకలుగా చేసి మరి ఆ బలిపీఠం మీద పెట్టినప్పుడు, కట్టెల మీద ఆ యొక్క ఎద్దులు పెట్టినప్పుడు ప్రియులారా, నీళ్లు పోసినప్పుడు వాళ్ళు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పోరాడుతూనే ఉన్నారు. ఓ బయలా మా ప్రార్థన ఆలకించు, ఓ బయలుదేవత మా ప్రార్థన ఆలకించని సాయంత్రం వరకు మరి వాళ్ళు మరి ఎగురుతూనే ఉన్నారు. ఆ బలిపీఠం చుట్టూ డ్యాన్సులు చేస్తూ వాళ్ళు మొర్రపెడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే జవాబు లేదు. జవాబు లేకపోయేసరికి ప్రియులారా, మరి ఒకవేళ బయలుదేవత నిద్రపోతున్నాడేమో, వాడిని లేపండి అని వారందరిని కూడా మరి ఏలియా మరి హేళన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అప్పుడు వాళ్ళకి పొడుచుకోవటం, వాళ్ళకి రక్తాలు చిందించటం వాళ్ళు చేశారు. అయినా కానీ వాళ్ళకి జవాబు రాలేదు. ఆ తర్వాత ఏలియాకు ఛాన్స్ వచ్చింది ప్రియులారా. ఏలియా మరి ఒక బలిపీఠమును కట్టాడు. 12 గోత్రాల చొప్పున 12 రాళ్ళు తీసుకొని బలిపీఠమును కట్టి దాని మీద కట్టెలు వేసి నీళ్లు పోసి ఆ యొక్క ఎద్దులు పెట్టి మరలా నీళ్లు పోసి ప్రియులారా ఆ యొక్క యెహోవా పేరట ప్రార్థన చేశాడు. చేయగానే ప్రియులారా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వెంటనే ఏలియా ప్రార్థన మరి దేవుడు విన్నాడు గనక వెంటనే దహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అప్పుడు మరి ఏలియా అంటున్నాడు, ఆ బయలు ప్రవక్తలని 450 మందిని మీరు పట్టుకోండి, వాళ్ళని విడిచిపెట్టమాకండి అని చెప్పేసి మరి యెహోవాయే దేవుడని ప్రజలందరూ కూడా అప్పుడే కేకలు వేస్తారు. దేవునికి స్తోత్రం. అంటే ఇజ్రాయేల్ యొక్క చరిత్రను మార్చిన వాడు ఏలియా ప్రవక్త. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు ఏ దేవుడు, ఏ దేవత, బయలుదేవత దేవుడా, యెహోవాయే దేవుడా అని వాళ్ళు సందిగ్ధములో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రియులారా దేవుడు ఏలియాను మనస్సే గోత్రము నుంచి గిలాదు కాపురస్తుడైనటువంటి తిష్బీయుడైనటువంటి ఏలియాను లేపి ఇజ్రాయిల్ యొక్క చరిత్రను మార్చినట్లుగా
మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే ఇజ్రాయేల్ యొక్క చరిత్ర మార్చినవాడు ఏలియా ప్రవక్త. ఇజ్రాయేల్ చరిత్రను మార్చినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఏలియాతో ఎందుకు పోల్చారంటే, ఆ రోజుల్లో మా దేవుడైనటువంటి యెహోవా ఏలియా అనేటువంటి ప్రవక్తను పంపించి బయలుదేవతకి పూజలు చేస్తున్నటువంటి ప్రజలందరిని కూడా యెహోవాయే దేవుడని ఆ బయలు ప్రవక్తలందరిని కూడా చంపేసి పాపమును నిర్మూలము చేసి విగ్రహారాధనను నిర్మూలము చేసి యెహోవా దేవుని పేరట నేను ఉన్నానని నిరూపించినటువంటి ప్రవక్త ఎవరండి? ఏలియా గారు. దేవునికి స్తోత్రం. ఏలియా ప్రవక్త ఇజ్రాయేల్ చరిత్రను మార్చాడు. 10 గోత్రాల ప్రజల యొక్క చరిత్రను మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారిని ఏలియాతో పోల్చారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ప్రియులారా, ఇజ్రాయేలీలు ఒక్క మాట లేదు, 400 సంవత్సరాలు ప్రవక్త దగ్గర నుంచి ఒక మాట లేదు, ఒక ప్రవక్త లేడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని మాట కోసం ఎదురు చూస్తున్నటువంటి ఇజ్రాయేలీలందరూ కూడా ప్రియులారా, యేసు ప్రభువు రాకడ, ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన చేసినటువంటి మహత్కార్యాలు, ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలను బట్టి, ఆయన చేస్తున్నటువంటి ఏనే మెస్సియా, ఏనే రక్షకుడు, ఏనే దేవుని కుమారుడు, ఏనే మనకి రాజు, ఏనే యూదుల రాజు అని నమ్మించాడు. ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన బోధ, ఆయన యొక్క కఠినమైనటువంటి బోధ, ఆయన చేసినటువంటి విధానం చూస్తుంటే ప్రియులారా, ఏలియా వాళ్ళందరికీ గుర్తొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రియులారా, ఇర్మియాతో పోల్చారు. ఇర్మియా ఏంటండి? ఇర్మియా కన్నీటి ప్రవక్త, విరిగిలేనిటువంటి హృదయం కలిగిన వాడు ఇర్మియాని మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా మామూలు ప్రవక్త కాదండి, కన్నీటి ప్రవక్త. ఆయన ఇర్మియా గ్రంథములో మనం చూసినట్లయితే ప్రియులారా, చూడండి, ఒక వచనాన్ని నేను చదువుతున్నాను. 1వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చను, ఇదిగో నేను నీ నోట నా మాటలో ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని మాటలో ఇర్మియా నోట ఉంచాడట. పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. జనముల మీద, రాజ్యముల మీద ఇర్మియా ప్రకటన చేసింది ఎవరికో తెలుసండి? రాజులకు ప్రకటన చేశాడు. రాజులందరూ కూడా ఇజ్రాయేలు వారి వలె ఈ యొక్క యోధా గోత్రము, బెన్యమీను గోత్రపు వాళ్ళు కూడా విగ్రహారాధన చేస్తూ యెరూషలేము దేవాలయములో బలిపీఠమును కట్టి విగ్రహారాధన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రియులారా, ఏం జరిగిందండి? అప్పుడు ఇర్మియాను దేవుడు లేపాడు. రాజులు వారి యొక్క సొంత ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నారు. యాజకులు దేవుని మాట వినేటువంటి పరిస్థితి లేదు. రాజుల యొక్క ప్రవక్తలు వాళ్ళు వేరుగా ఉన్నారు. రాజులు వాళ్ళు ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నారు, వారికి అనుకూలమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. ఇర్మియా పోయి ఈ దేశము, ఈ యొక్క యెరూషలేము పాడి దెబ్బగా చేయబడుతుంది, ఈ యెరూషలేము కొట్టబడుతుందని ఆ యెరూషలేము విషయమై ఏడ్చినటువంటి ప్రవక్త. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీరధారి అయిన ధర్మలలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను చేసినందున ఆయన అంగీకరించబడును అని చెప్పి హెబ్రీ 5వ అధ్యాయము 7వ వచనములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు, శరీరధారిగా జీవించినప్పుడు కన్నీరు కార్చాడు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యొక్క ఇర్మియా తన జీవితం అంతా కూడా కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. రాజులు మీరు మారండి, ఓ యాజకులారా మారండి, ఓ జనులారా
విగ్రహారాధనను వదిలిపెట్టండి, యెహోవా దేవుణ్ణి వెతకండి అని వారి విషయమై మరి ఈయన ఏడ్చినటువంటి ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ ప్రవక్త ప్రియులారా మనం చూసినట్లయితే మరి ఆయన మరి ఒక ప్రకటన చేస్తూ ఉంటే చూడండి, ఇర్మియా గ్రంథంలో 20వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ 7వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని, నీవు మరి బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమల్లా మరి నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా ఇలా మరి బలత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అసహ్యమునకును హేతువాయను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మోయబడి ఉన్నట్లున్నది. దేవునికి స్తోత్రం. దేవుని మాట ఈయన ప్రకటన చేస్తుంటే ఆయనకి హేళన జరిగేదట, ఆయనకి అవమానం జరిగేదట. దేవుని మాట ప్రకటన చేస్తుంటే హేళన జరిగేది, అవమానం జరిగేది. అక్కడ ప్రకటించేది ఎవరికంటే రాజులకు ప్రకటన చేస్తున్నాడు, యాజకులకు ప్రకటన చేస్తున్నాడు, జనులకు ప్రకటన చేస్తున్నాడు. మీరు చేసేది తప్పు, మీరు మరి ఈ యొక్క యెరూషలేముని పాడుదెబ్బగా చేయబోతున్నారు. మరి నెబుకద్నెజరు అనేటువంటి రాజు వచ్చి ఈ మిమ్మల్ని ఆక్రమించుకుంటాడు, మిమ్మల్ని అందరిని కూడా చంపేస్తాడు. మరి ఇది దేవుని మాట అని ఇర్మియా ప్రవక్త దేవుని మాట వారి దగ్గర చెప్తూ ఉంటే, రాజులు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్తలందరూ కూడా నీకు నెమ్మది జరుగుతుంది, యెరూషలేము దగ్గరికి నెబుకద్నెజరు రాడు, యెరూషలేము క్షేమంగా ఉంటుంది, యెరూషలేము పాడుదెబ్బగా చేయబడదు అని ఆ యొక్క మరి రాజుల దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా వారికి అనుకూలమైనటువంటి ప్రవచనాలు ప్రవచించారు. అలాంటి సమయంలో ఇర్మియా మరి ఈయన ప్రకటన చేస్తూ ఉంటే ప్రియులారా ఏడ్పే, ఆయనకు అవమానం జరిగేదట, ఆయనకి అవమానించేవారట, ఆయనని హేళన చేసేవారట, ఆయన్ని కొట్టేవారట. అలాంటి పరిస్థితుల్లో దేవుని సువార్తను ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంతే ప్రియులారా. ఆయన ప్రకటన చేస్తుంటే శాస్త్రులు, పరిసయ్యులు, రాజులు ఆయన్ని హేళన చేశారు, ఆయన్ని అవమానపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ ఆయనని మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియాని ముట్టుకోవటానికి, లేకుంటే ఆయన చంపటానికి దేవుడు పరాక్రమశాలి అయి సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయనకి తోడుగా ఉన్నాడట. ఆయనను అవమానపరిచిన వారు వాళ్ళకి ఎలాంటి అవమానం వచ్చేది అంటే జీవితం అంతా కూడా బాధపడేంత అవమానం వచ్చేదట. ఈయన పరాక్రమశాలి అయి ఇర్మియా పక్షాన మరి దేవుడు నిలబడి ఆయన నిలబెట్టేవాడట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ఆయన వెంటాడుతూ ఆయన్ని ఏంటేనా, ఈయన చేసేదేంటి, ప్రజలందరూ ఆయన చుట్టూ వెళ్తున్నారు, ప్రజలందరూ కూడా ఆయన్ని వెంబడిస్తున్నారు, మనల్ని వెంబడించట్లేదేంటి అని ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, మరి రాజులు మరి అందరూ కూడా ఆయన మీద దృష్టి పెట్టారు. ఆయన్ని హేళన చేయటానికి, మరి ఆయన్ని అప్పగించి చంపటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా అది దేవుని చిత్తము గనుక ప్రియులారా, దేవుడు ఆయన సమయము వచ్చేంత వరకు కూడా ఎవరు ఆయనకు హాని చేయలేదు. దేవుని సమయం వచ్చేంత వరకు నేను నిన్న మరి ప్రతిరోజు మీకు యెరూషలేము దేవాలయంలో నేను ప్రకటన చేస్తుంటే మీరు నన్ను ఏమనలేదు, మరి కానీ ఇప్పుడు వచ్చి నన్ను కత్తులతోటి గుదియలతోటి నన్ను అరెస్ట్ చేస్తున్నారేంటి అని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా అడుగుతాడు. అంటే ప్రియులారా, ఆయన్ని ముట్టుకోవటానికి దేవుడు అనుమతించలేదు. దేవునికి స్తోత్రం.
ఇర్మియా పరిస్థితి కూడా అంతే అండి. మరి రాజులు అనుకుంటే చంపేయచ్చు, కానీ దేవుడు మరి పరాక్రమశాలి అయి ఇర్మియాకు తోడుగా ఉన్నాడు. ఇర్మియాను ఎవరైతే బాధ పెడతారో వారు అవమానమును పొందుకున్నవారుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇర్మియా ఏమంటాడో తెలుసండి, నేను పుట్టుక దినం ఉండకుండుంటే బాగుండేది. కన్నీటి ప్రవక్తగా ఇర్మియాను మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మరి రాత్రికాల సమయమంతా కూడా ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర యాచనలు చేసేవాడట యేసుక్రీస్తు ప్రభువారు. యాచించటం అంటే ఏంటో తెలుసండి, మరి అడుక్కోవటం. దేవుని దగ్గర అడుక్కున్నాడట, దేవుని దగ్గర కన్నీరు కార్చాడు. కన్నీళ్లతోటి ఆయన శరీరధారి అయిన ధర్మలలో మహారోదనముతోటి కన్నీళ్లతోటి తన్ను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను చేసినందున ఆయన అంగీకరించబడ్డు అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనమందరము కలిసి మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ప్రవక్తగా, ఒక యాజకుడిగా, ఒక రక్షకుడిగా, ఒక లోక రక్షకుడిగా ఆయన నిలవబెట్టాడు. మరి ఏలియా ప్రవక్త 12 గోత్రాల ప్రజలకు మాత్రమే పరిమితమై వారి చరిత్రను మార్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ ప్రజల యొక్క అందరి కోసం మరణించి ప్రపంచ ప్రజల యొక్క చరిత్రను మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇర్మియా ఆ యొక్క యోధా బెన్యమీను గోత్రాల ప్రజలకు మాత్రమే, వారి గురించి మాత్రమే ఆయన కన్నీరు కార్చి ఆయన దేవుని మాట విని తన యొక్క కార్యక్రమాన్ని, తన కన్నీటి ప్రార్థనను ఆయన కొనసాగించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచం కోసం నేను మరణించబోచున్నాను, ప్రపంచ ప్రజలందరినీ కూడా నేను నూతన సృష్టిలోకి నడిపించబోచున్నానని ఆయన యొక్క గురి ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గురి ఏంటి అంటే ప్రపంచ ప్రజలందరినీ కూడా నేను మార్చేవాడిగా నేను ఉండబోతున్నాను, లోక రక్షకుడుగా నేను ఉండబోతున్నాను, నేను ప్రభువులకు ప్రభువుగా ఉండబోతున్నాను, నేను రాజులకు రాజుగా ఉండబోతున్నాను. కాబట్టి ఈ బాధను సహిస్తాను. తన్ను తాను సమర్పించుకున్నాడు. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆయన దాసుని స్వరూపమును, మనిషి రూపములో దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి చరిత్ర యేసుక్రీస్తు ప్రభువారిది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు బాప్తిస్మిచ్చి యోహానుతో పోల్చారు, ఏలియాతో పోల్చారు, ఇర్మియాతో పోల్చారు. ఈ ముగ్గురు ప్రవక్తలతోటి పోల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, వారు చరిత్రను సృష్టించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వారు ముగ్గురిని మించినటువంటి చరిత్రను సృష్టించి ఒక రక్షకుడుగా, ప్రభువుగా, దేవుని కుమారుడుగా, ప్రభావంతోటి ఎల్లవేళలా ఆత్మను పొందుకున్నవాడుగా నిరూపించబడ్డాడు. అలాంటి కృప మనమందరము కూడా ఈ సమయంలో ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని సొంత రక్షకునుగా అంగీకరించి ఆ ప్రభు ఈ ప్రవక్తలందరూ కూడా అందరికంటే కూడా గొప్పవాడు గనక ఆయననే మన హృదయ ప్రభువుగా, మన సొంత రక్షకునుగా ఆయన్ని మనమందరం కూడా మన ప్రభువుగా ఆయన్ని మనమందరం కూడా అంగీకరించుదాం. నువ్వు అంగీకరించినట్లయితే ఇదిగో సమయం ఉండగానే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయమాకు సహోదరుడా. ప్రభువుని నమ్ము. యేసుక్రీస్తే దేవుని కుమారుడు, యేసుక్రీస్తే రక్షకుడు, యేసుక్రీస్తే ప్రభు అన్నాడు. కాబట్టి ఆయన్ని అంగీకరించు. ఆయన మన పాపముల కోసం మరణించాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన నిలవబడి ఉన్నాడు. ఇదిగో ఆయన మరణించాడు, కానీ ఆయన తిరిగి లేచాడు. ఆయన సమాధి ఇప్పుడు యెరూషలేములో ఖాళీగా ఉన్నది. నువ్వు అవసరమైతే అక్కడ వెళ్ళి కూడా చూడొచ్చు. దేవునికి స్తోత్రం. ఆయన తిరిగి లేచాడు కాబట్టి
దేవుడయ్యాడు. ఆయన తిరిగి లేచాడు కాబట్టి, ఆయన మరణించాడు కాబట్టి రక్షకుడయ్యాడు. ఆయన రక్తమును కార్చి మన పాపమును తీసివేశాడు కాబట్టి రక్షకుడయ్యాడు. ఆయన తిరిగి లేచి సజీవుడిగా ఉన్నాడు కాబట్టి మనందరికీ ప్రభు అయ్యాడు. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముడు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, పరిశుద్ధిని బట్టి వందనాలు ప్రభువా. అయా ఈ సమయంలో లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. బాబీని అయా ఆశీర్వదించండి, ఆర్థికంగా ఆత్మీయంగా బలపరిచి నడిపించండి ప్రభు. నీకే వందనాలు. జాబును గ్రహించండి తండ్రి, దీవించను ఆయన, ఆశీర్వదించండి తండ్రి. రమ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి జయబాబుని బట్టి వందనాలు. నీ కుమారుడు స్కూల్కి వెళ్తూ వస్తూ పోతూ ఉండగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకే వందనాలు తండ్రి. కనికరం చూపించండి, దయ చూపించండి, జాలను చూపించండి. భార్గవ కుటుంబాన్ని, బాబి వారి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అదేవిధంగా తండ్రి బుజ్జి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని బుజ్జి చుట్టూ కంచి వేయండి, ఎక్కన్న గారి చుట్టూ కంచి వేయండి. అదేవిధంగా నాయన కిషోర్ని జ్ఞాపకం చేసుకోండి, శృతిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించిన ఆయన నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి చుట్టూ కంచి వేసి కాచి కాపాడు ఖండించమని ప్రార్థన చేస్తున్న ప్రభువానికి వందనాలు తండ్రి. కిషోరు ఆయా డ్యూటీ చేస్తుండగా దీవించిన ఆయన, ఆయా బుజ్జి వాళ్ళు ఇల్లు కట్టుకుని చుండగా దీవించిన ఆయన, ఆశీర్వదించండి. కావలసిన సమస్తమును కూడా సమకూర్చండి. అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభువా. ఆ అభిషేకాన్ని ముట్టుకోండి, ఆశీస్సుని ముట్టుకోండి ప్రభువా. నీకే వందనాల. కుటుంబం చుట్టూ కంచివేయండి. నీ కుమారుడు జాబులో తోడుగా ఉన్నాడు తండ్రి. కెనడీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభువా. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి ప్రభువా, జడేన్ని బట్టి, జషేన్ని బట్టి వందనాలు. ఆ కుటుంబాన్ని దీవించండి. ఆయన్ని కుమారుడికి ఇచ్చిన జాబుని బట్టి వందనాలు. వారి అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. విజయరాజు కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి ముగ్గురు పిల్లలు చుట్టూ కాచివేయండి, కాచి కాపాడు ఖండించండి తండ్రి. కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి బాబు పాపని, వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనకరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. జన్ను ప్రవీణ్ కుటుంబాన్ని, నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఆయా జిల్లా లక్ష్మి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయా జిల్లా వెంకటేష్ కుటుంబాన్ని, జిల్లా వీరబాబు కుటుంబాన్ని, గోపమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అనసూయమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. హైమావతి గారి కుటుంబాన్ని, కనకలక్ష్మి కుటుంబాన్ని, జ్యోతి కుటుంబాన్ని, సామ్రాజ్యం గారి కుటుంబాన్ని, భారతలక్ష్మి కుటుంబాన్ని, రత్నమ్మ గారి కుటుంబాన్ని, జీవమణి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. మార్తమ్మ గారి కుటుంబాన్ని, హృదయ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. యలమంచి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని, జానయ్య గారి కుటుంబాన్ని, ఎంబాబు గారి కుటుంబాన్ని, ఎస్ వెంకటేష్ కుటుంబాన్ని, జేమ్స్ యాకయ్య కుటుంబాన్ని, వై ఫ్రెండ్స్ అని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మకు మురళి కుటుంబాన్ని, చక్రవర్తి కుటుంబాన్ని, గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజు నున్ను కుటుంబాన్ని, పాలు వెంకటరత్నం గారి కుటుంబాన్ని, పూల్ సింగ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రశాంత్ కుటుంబాన్ని, రసూల్ కుటుంబాన్ని, సైదుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సత్య కుటుంబాన్ని, శాఖర చింత కుటుంబాన్ని, శ్రీధర కసిరెడ్డి కుటుంబాన్ని, కట్ట రాంప్రసాద్ గారి కుటుంబాన్ని, రామేశ్వర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు. చక్రవర్తి కుటుంబాన్ని, జయమ్మ కుటుంబాన్ని, ఆయా సంజయ్ కుటుంబాన్ని జ్ఞాపకం, కుమార్ గారి కుటుంబాన్ని, సరితాన్ని జ్ఞాపకం చేసుకోండి. సులుని ముట్టుకోండి. నాగరత్నం గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. స్వాతి కుటుంబాన్ని, అదేవిధంగా తండ్రి కుమార్ సంజయ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. నీకు వందనాలు ప్రభువా. కనికరం చూపించండి. అదేవిధంగా సుదర్శనం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంజయ్ కుటుంబాన్ని, అంకన్న కుటుంబాన్ని, రోతమ్మ గారి కుటుంబాన్ని, జయరాజుని ముట్టుకోండి. ఆరోగ్యంతో శక్తితో ప్రపంచండి. నీకు వందనాలు తండ్రి. కనికరం చూపించండి. గజ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. నీకు వందనాలు ప్రభా. కనికరం చూపించండి. నాగరాజు, అదేవిధంగా తండ్రి అయా మరి జానస్ కుటుంబాన్ని, హిందూపల్లి ప్రభా, అయా మరి సేవకుడు మోజెస్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. డాన్ భాస్కర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించమని నీకే వందనాలు చెల్లిస్తూ జీవాధిపతిని చిత్తను నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడెప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకిని సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలు.